బ్రేకింగ్ న్యూస్. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని కలవనున్నారు వైఎస్ జగన్. రేపు విజయవాడకు వెళ్లి జైల్లో ములాఖత్లో వంశీని పరామర్శించనున్నారు. కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేపు ఉదయం 10:30 జైల్లో ములాఖత్ అవుతారు జగన్. అంటే మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఓవర్ టు యు. మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ ప్రస్తుతం ఆయన సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి కిడ్నాప్ చేసి కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆయన్ని రేపు విజయవాడ సబ్ జైల్లో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ములాఖత్ కాబోతున్నారు. ఉదయం 10:30 సమయంలో ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి 10:45 సమయంలో కూడా విజయవాడ సబ్ జైలుకు వచ్చి వల్లభనేని వంశీతో ములాఖత్ అవుతారు. అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇటీవల ఏదైతే వల్లభనేని వంశీ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేయటం, ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయటం, మరికొంతమంది లొంగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పోలీసులు వల్లభనేని వంశీపై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడి వాటిల్లో అరెస్ట్ చేసే ప్రక్రియని పరంపర కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వల్లభనేని వంశీని ములాఖత్ కావడంతో కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ప్రియా. రైట్ శివ, అయితే ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కదా, సో ఈ నేపథ్యంలో రేపు జగన్ ములాఖత్కు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చా? జగన్ దీనికి సంబంధించి ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా రాజకీయంగా కుట్రపూరితంగానే కేసులు కక్షపూరితంగానే అధికార పార్టీ కేసులు పెడుతున్న ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. ఏదైతే హామీలు అమలు చేయకుండా కేసులు పరంపర కొనసాగిస్తూ కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తా ఉందని చెప్పి జగన్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా ఇరు వర్గాల వాదనలు నిన్న న్యాయస్థానం ఇటు పోలీసులకి అటు వల్లభనేని వంశీకి కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై రేపు విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.